టీబీఆర్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా జగ్గంపేట వెన్నుపోటుకి 2 ఏళ్ల పేరుతో వైసీపీ ఆధ్వర్యంలో జగ్గంపేటలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమానికి భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, నాయకులు స్థానిక వైసీపీ పార్టీ కార్యాలయానికి చేరుకొని అక్కడి నుంచి భారీ ర్యాలీగా జగ్గంపేట సెంటర్ వద్దకు చేరుకొని రోడ్డుపై కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. అనంతరం వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జగ్గంపేట వైసీపీ ఇన్ఛార్జి తోడ నరసింహం మాట్లాడుతూ ఎన్నికల హామీలు సూపర్ 6 అమలులో ప్రభుత్వం విఫలమైందని, ప్రజలను మోసం చేసిందని నరసింహ ఆరోపించారు. మెగా డిఎస్సి మరి ఆ రకంగా ధాన్యాన్ని కొనే పరిస్థితి లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం. ప్రజల దగ్గర, రైతుల దగ్గర ధాన్యం బస్తాలు పేరుకున్నాయి. మరి ఆ రకమైన పరిస్థితి ఈరోజు రైతాంగాన్ని కొనకపోవచ్చు. అలాగే ఎరువు ఉంది. గత సంవత్సరం ఎరువు బస్తాలు ఎవరికైనా ఫ్రీగా దొరికినాయని బ్లాక్ మార్కెటింగ్ అమ్మారు. ఆ బ్లాక్ మార్కెటింగ్ కూడా అక్కడ తెలుగుదేశం నాయకుల ఇంట్లో ఉండేది. ఆడ 200, 300, 500 బ్లాక్ అమ్ముకుని ఇచ్చేవాడు. ఎరువు బస్తా కనీసం ఎరువు బస్తా జగన్ గారు ఉన్నప్పుడు ఎంత ఉండేది? పిండి బస్తా 1200, 2600 ఉండేది. పిండి బస్తా ధాన్యం వస్తే 2600. అలాగే ఇప్పుడు 2400 అవుతుంది ఎరువు. ఆ రకమైనటువంటి విధానం ఈరోజు రైతాంగాన్ని నట్టించే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇంకా ఏదేదో చేసేస్తాం, మేము వచ్చేసేస్తాం అని ఇది చేసేస్తాం అన్నారు. ఏమన్నారు? మరి ఈ రకమైనటువంటి విధానంతో మేము సంపద సృష్టిస్తా ఉన్నారు. సంపద ఏ రకంగా సృష్టిస్తున్నారండి? మన మీద పన్నులు వేసి, ట్యాక్స్లు వేసి, మందు ఛార్జీలు పెంచి, బ్రాందీ గురించి జగన్ గారు అనేక మాటలు అన్నారు. పవన్ కళ్యాణ్ గారు అయితే గెంతులేసేసారు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారని జగన్ నువ్వు పచ్చి ఇలా దగా చేస్తున్నావు, తాగుపోతావు. కానీ మరి ఇప్పుడు ఏం చేస్తారు? మందు ఇప్పుడు వెళ్ళి ప్రోత్సహిస్తున్నావు జగన్ అనేవాడు. ఇప్పుడు ఏమన్నారు జగన్? ఇప్పుడు జగన్ అనరే, చంద్రబాబు నాయుడు అన్నారు. అంటలేదు అంటే తక్కువ. ఆ రకమైనటువంటి విధానం ఈరోజు ఈ ప్రభుత్వం చేసుకునేంత ఉంది. కనుక ఇప్పటికైనా కళ్ళు తెరిచి 2 ఏళ్ళు మోసం చేశారు. ఇంకొక 2.5, 3 ఏళ్ళు ఉంటుంది ఎలక్షన్ మనకి. ఈ 2 ఏళ్ళైనా సరే ప్రభుత్వం అనుకున్న మాటలు నెరవేర్చాలి. ప్రభుత్వాన్ని ప్రజలను ఆదుకోవాలని కూడా నేను ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగ్గంపేట నియోజకవర్గ పక్కన తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మండల నాయకులకు, నియోజకవర్గ నాయకులకు, రాష్ట్ర నాయకులకు అందరికీ కూడా నేను నియోజకవర్గ ఇన్ఛార్జిగా ధన్యవాదాలు. ఇంకా 35,000 ఎకరామం పెట్టారు ప్రస్తుతానికి. అదొక ఎకరామం పెట్టేటువంటి హామీ, అబద్ధాలతో కూడుతున్నటువంటి హామీ. అలాగే ఈరోజు ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది ఉంది చదువుకున్న విద్యార్థులకి. అది కూడా ఈ రోజు వరకు కూడా ఎక్కడ కూడా చేయించడానికి పాపం లేదు. అలాగే ఉచితంగా 3 సిలిండర్లు ఇస్తా ఉన్నారు. మరి మన ఇంట్లో ఎవరికైనా 3 సిలిండర్లు వస్తుందండి? అబద్ధపు హామీ. ఈ రకంగా వారు అబద్ధాలతో అనే హామీలు ఇచ్చారు. తర్వాత మేము వస్తే 20 లక్షలు ఉద్యోగిస్తా అన్నారు. ఆ 20 లక్షలు మన దేవుడే.
మొన్న డిఎస్సి చేశారు, పెద్ద అట్టహాసంగా పెట్టి మరి మెగా డిఎస్సి సూపర్ డిఎస్సిని పెట్టారు. ఏం చేశారు? అర్హత ఉన్న వాళ్ళందరినీ కూడా కిందకి తొక్కి అర్హత లేని వాళ్ళందరికీ కూడా ఉద్యోగం ఇచ్చారు. డిఎస్సి అంటే టీచర్ ఉద్యోగం. టీచర్ అంటే పిల్లల భవిష్యత్తు నిర్ణయించేటువంటిది టీచర్ ఉద్యోగం. అంటే పిల్లల భవిష్యత్తుకి, విద్యార్థుల భవిష్యత్తుకి తీర్చిదిద్దేవారు టీచర్స్, ఉపాధ్యాయులు. అందరూ కూడా అది కూడా మోసం చేశారు. నిన్న కాదు మొన్న దానికి సంబంధించిన మంత్రి నారా లోకేష్ గారు. వారికి ఏ రకమైన శాఖ మీద పట్టు లేదు, కానీ అన్ని శాఖలు ఆయన ఏంటంటే దిగుతూ ఉంటారు రాష్ట్రం అంతా కూడా. అసలు శాఖ కూడా వదిలేసి, అలాగే మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు జుట్టు ఎగరేసి తలగరేసి ఓ గంగలు తీసుకోవాలి. చూసా కదా, ఎన్నికల ముందు అమ్మవారు వాడుతుంది కదా, అమ్మవారు వాళ్ళకి ఎగరేసుకోండి. ఇప్పటి వరకు సత్తాగా ఉండేది. ఏదో సినిమా చూస్తాం కూడా పాపం. నేను వస్తే అది పొడి చేస్తాను, ఇది పొడి చేస్తాను. 35,000 మంది మహిళలు ఎత్తుకుపోయారు. ఏం చేస్తుంది జగన్ గారు? మరి ఈయన ఏం చేశాడు? డిప్యూటీ సీఎంగా ఉన్నారు, గవర్నమెంట్ వాళ్ళది. 35,000 కాదు కదా, 30 మంది కూడా ఈ రోజు వరకు పడుతుంది. అలాగే అబద్ధాలతో కూడుకున్నటువంటి హామీనిచ్చి మరి బీసీలకి, ఎస్సీలు, ఎస్టీలకి 50 సంవత్సరాలకే పెన్షన్ అన్నారు. ఎవరికైనా వస్తుందండి బీసీలు? అది కూడా అబద్ధ హామీ. 50 సంవత్సరాలు పెన్షన్ అన్నారు, అది కూడా ఎక్కడ కూడా ఇవ్వలేదు. ఇలా చెప్పుకుని వెళ్తా ఉంటే చాలా ఉంటాయి. 143 హామీలు ఇచ్చారు. అందులో కాకుండా వారికి సంబంధించినటువంటి హామీలు మాత్రం నెరవేరుస్తూ ఉన్నారు. హామీలేంటి? మన అధికారంలో వచ్చినట్టే మన డబ్బున్న వాళ్ళందరికీ భూములు ఫ్రీగా ఇచ్చేస్తాం, 99 పైసలకి ఇస్తా ఉన్నారు. నిన్న కాక మొన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ దగ్గర మాట్లాడారు లోకేష్ గారు. నా ఇష్టం, ఎవరేం చేసుకుంటారు? 99 పైసలకి మేము భూమి ఇస్తామన్నారు. 99 పైసలు ఏంటండి? 99 పైసలు ఐస్ క్రీమ్ కూడా రాదు. అలాగే ఆ రకంగా 99 పైసలకి ఇస్తున్నారు, కానీ పేద ప్రజలకు హామీలు ఇచ్చినటువంటి ఎవడో ఎక్కడ కూడా అమలు చేస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం. మనం ఏదో ప్రతిపక్షంగా చెప్తున్నదో ప్రజల్లో వచ్చినటువంటి మాట ఇది. జగన్మోహన్ రెడ్డి గారి మధ్యలోకి వచ్చినటువంటి మాట, ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందన. మరి ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా వారు చేసుకుని వెళ్తా ఉన్నారు. అబద్ధాలతో కూర్చున్నాడు. అంటే గతంలో ఎన్టీ రామారావు గారిని 95లో ఎన్నిపోటు పరిచారు ముఖ్యమంత్రిగా. పాపం ఎన్టీ రామారావు ఉంటే ఎన్నిపోటు పరిచి ముఖ్యమంత్రి అయ్యారు. అదే ఎన్నిపోటు ఈ రోజు సుమారు 4-5 కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రధానికారికి వెన్నుపోటు పరిచారు. 2 సంవత్సరాలు, 2 ఏళ్ళు అయింది మనందరినీ వెన్నుపోటు పరిచి. అవి ఎంత ఆశపడ్డారు విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులు, మహిళలు, మరి ఇంటి వాడకం చేసేటువంటి గృహిణులు, ఇలా చెప్పుకోపోతే రైతులు అందరూ కూడా ఈ రకమైన ఆశలు పెట్టుకున్నారు. ఎక్కడ కూడా అమలు చేయనటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో. ఇటువంటి కొత్త ఉన్నాయి. మన మెగా డిఎస్సీ చేశారు. అన్నీ కూడా అవినీతిమయంతో కూడుకున్నటువంటివే. ఒక స్పోర్ట్స్ కోటా అని పేరు పెట్టారు. అంటే క్రీడాకారులు ఎవరైనా ఉంటే వారికి సర్టిఫికేట్ వస్తే నేషనల్ లెవెల్లో కానీ ఇంటర్నేషనల్లో కానీ వారికి ఉద్యోగం వస్తారన్నది ఎప్పటి నుంచో ఉంది. నాకు కూడా గతంలో నాకు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం కూడా వచ్చింది. కానీ ఈరోజు అలా లేదు. అర్హత ఉన్న వాళ్ళందరినీ కూడా స్పోర్ట్స్లో ఏదో దూతు మంత్రంగా వారికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చేసారు. మాకు అర్హత ఉన్న వాళ్ళు ఎప్పటికీ కూడా వికలాంగులైనా సరే ఉద్యోగం ఇవ్వలేదు. ఆ రకమైనటువంటి కార్యక్రమాలు గతంలో ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకెళ్తాం. అలాగే రైతులు పంట పండించారు. ఈరోజు ప్రతి గ్రామంలో కూడా 50-60 బస్తాలు అవుతుంది, 70 బస్తాలు అవుతుంది. ఈ రోజు దాచుకుంటున్నారండి. డబ్బులు ఇస్తున్నారు కదా. నిన్న కాక మొన్న కాట్రోల్ బిల్లు భారీ ఎత్తున రైతులందరూ కూడా ధర్నా చేశారు. ఎందుకు చేశారు? అదే రాష్ట్రంతో కూడా చేస్తా ఉన్నారు. వారి ధాన్యం కూడా ఎక్కడ కూడా కొనే పరిస్థితి ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఏమన్నారు? ముందు ఒక గింజ కూడా లేకుండా కొంటా ఉన్నారు. ఈ రోజు మరి టార్గెట్ అయిపోయింది, అది అయిపోయింది అనేటువంటి సాకులు చెప్తున్నారు తప్ప కొనే పరిస్థితి లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం. తప్పనిసరిగా ఈ జిల్లా అధికారులు కలెక్ట్ చేసుకోవాలి. ఏదో వారి నాయకులకి వారి ఒత్తాసు పలికే కార్యక్రమం చేయకూడదు. మరి ఆ రకంగా ధాన్యాన్ని కొనే పరిస్థితి లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం. ప్రజల దగ్గర, రైతుల దగ్గర ధాన్యం బస్తాలు పెరిగిపోతున్నాయి. మరి ఆ రకమైన పరిస్థితి ఈరోజు రైతాంగానికి ఉన్నటువంటి. అలాగే ఎరువు ఉంది. గత సంవత్సరం ఎరువు బస్తాలు ఎవరికైనా ఫ్రీగా దొరికినాయని బ్లాక్ మార్కెటింగ్ అమ్మారు. ఆ బ్లాక్ మార్కెట్ కూడా అక్కడ తెలుగుదేశం నాయకుల ఇంట్లో ఉండేది.
ఆడు 200, 300, 500 బ్లాక్ అమ్ముకుని ఇచ్చేవాడు. ఎరువు బస్తా కనీసం ఎరువు బస్తా జగన్ గారు ఉన్నప్పుడు ఎంత ఉండేది? పిండి బస్తా 1200, 2600 ఉండేది. పిండి బస్తా ధాన్యం వస్తే 2600. అలాగే ఇప్పుడు 2400 అవుతుంది ఎరువు. ఆ రకమైనటువంటి విధానం ఈరోజు రైతాంగాన్ని నేను అడ్డీవిచ్చే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇంకా ఏదేదో చేసేస్తాం, మేము వచ్చేసేస్తాం అని ఇది చేసేస్తాం అన్నారు. ఏమన్నారు? మరి ఈ రకమైనటువంటి విధానంతో మేము సంపద సృష్టిస్తా ఉన్నారు. సంపద ఏ రకంగా సృష్టిస్తున్నారండి? మన మీద పన్నులు వేసి, ట్యాక్స్లు వేసి, మందు ఛార్జీలు పెంచి, బ్రాంతి గురించి జగన్ గారు అనేక మాట్లాడినారు. పవన్ కళ్యాణ్ గారు అయితే గెంతులేసేసారు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారైనా? చెక్క నువ్వు పచ్చి ఇలా దగా చేస్తున్నావు, తాగుపోతావు. కానీ మరి ఇప్పుడు ఏం చేస్తాను? మందు ఇప్పుడు వెళ్ళి ప్రోత్సహిస్తున్నావు. చెక్క అనేవాడు. ఇప్పుడు ఏమన్నాడు జగన్? ఇప్పుడు జగన్ అనరా? చంద్రబాబు నాయుడు అన్నారు. అంటలేదు అంటే తక్కువ విషయం. ఆ రకమైనటువంటి విధానం ఈరోజు ఈ ప్రభుత్వం చేసుకునేంత ఉంది. కనుక ఇప్పటికైనా కళ్ళు తెరిచి 2 ఏళ్ళు మోసం చేశారు. ఇంకొక 2.5, 3 ఏళ్ళు ఉంటుంది ఎలక్షన్ మనకి. ఈ 2 వారాలైనా సరే ప్రభుత్వం అనుకున్న మాటలు నెరవేర్చాలి. ప్రభుత్వాన్ని ప్రజలను ఆదుకోవాలని కూడా మేము ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగ్గంపేట నియోజకవర్గ పక్కన తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మండల నాయకులకు, నియోజకవర్గ నాయకులకు, రాష్ట్ర నాయకులకు అందరికీ కూడా నేను నియోజకవర్గ ఇన్ఛార్జిగా హృదయపూర్వక ధన్యవాదాలు.